ఈ ప్రాన్ చూడండి ఎలా ఉందో, పైన కింద ఏం తీలా. మటన్ పీసు, మటన్ ఫ్రై చేసాడేంట్రా ఇది? బా చెడగొట్టాడు మీద వేసి. అది వేసి అది వేస్తారు. దుబాయ్ మటన్ బిర్యానీ తీయకుందనమాట. ఏదైతే అక్కడ మీకు ఒక లైన్ లా కనిపిస్తుందో అది దాటితే అది మొత్తం ఒమన్ అనమాట, ఆ కంట్రీ. గుడ్ మార్నింగ్ భయ్యా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈ రోజు దుబాయ్లో సరదాగా బయటికి వెళ్తున్నాం. నిన్న వీడియోలో చూసారు కదా, జాఫర్ భాయ్ వాళ్ళు వచ్చారు, అందుకని సరదాగా బయటికి వెళ్దామన్నారు. అయితే మేము ఏ వెహికల్లో వెళ్తున్నాం తెలుసా? మామూలుగా లేదు వెహికల్, అయితే వేరే లెవెల్ ఉంది. నిసాన్ పెట్రోల్లో వెళ్తున్నాం అనమాట. మామూలుగా లేదు వెహికల్ అయితే. అసలు నేను వలిగాడు మొబైల్కి గ్లాస్ అవి వేయించుకుంటుంటే మా ముందు ఉంది వెహికల్. అరే వెహికల్ చూడరా భలే ఉంది, నిసాన్ పెట్రోల్ అంటే అనుకుంటున్నాం. ఇందుకే అందులోనే వెళ్తున్నామని మాకు తెలియదు. వెహికల్ అయితే మామూలుగా లేదు. నిసాన్ పెట్రోల్ ప్రతిదానికి ఇలాగ ఒక లింక్ ఉందన్నమాట. దానికి ఇంకోటి ఏమన్నా తగిలించుకుని లైక్ క్యారవాన్ లాగా తీసుకుని వెళ్ళిపోతున్నారు. లోపల చూపిస్తే ఎలా ఉందనేది. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. ఆడెవడో పారాషూట్ ఇప్పుడే దిగుతున్నాడు చూడండి. స్కై డైవింగ్ చేసి కిందకి దిగుతున్నాడు మళ్ళీ ఆ ప్లేస్కి. జాఫరన్నా, ఇంతకీ మనం వచ్చిన పేరేంటి? జబల్ హఫీద్. అలైన్ లో ఉంది. అసలు ఎలా ఉందంటే చూడండి, అటుపక్క కొండ చూడండి, వేరే లెవెల్. అసలు ఎడారు మధ్యలో ఆ మ్యాప్ చూడండి ఎలా ఉందో. మనకి అరకు ఎక్కుతున్న ఘాటిలా ఉన్నాయి. అది చూడండి, ఆ డౌన్ చూడండి, పెద్ద పెద్ద కొండలు. ఇవన్నీ ఇసుక వేయండి, ఇసుక దెబ్బలు లాంటియా? రాళ్ళు సున్నపు కొండలు ఉంటాయి కదా, సున్నపు కొండలు లాంటి. ఇది దుబాయ్ నుంచి ఎంత దూరం ఉంటుందండి? 140 కిలోమీటర్స్ అంట. జబల్ హఫీద్. అదేమో అలైన్ సిటీ, ఆ కింద బిల్డింగ్లు. మనం పైకి, చాలా పైకి, కొండ పైకి వెళ్తున్నాం. ఆ గార్డెన్ అంతా దాటుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ ఎలా ఉందో చూపిస్తా. కారు చూడండి లోపల నుంచి ఎలా ఉందో. పెట్రోల్, ఇదేమో వైర్లెస్ ఛార్జింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి, ఇదే పార్కింగ్. ఈ గేర్ ఇదే, ఇంకా పార్కింగ్, రన్ను, న్యూట్రల్. ఇది డివైఎం ఏంటండి ఇది? అక్కడేమో స్పీడోమీటర్, ఇక్కడేమో డిస్ప్లే ఇచ్చారు. భలే ఉంది. ఫుల్ పానోరామిక్, మొత్తం ఓపెన్ అయి ఉంది. సీట్లు అయితే ఇక్కడ ఎంత ప్లేస్ ఉందో చూడండి. ఇది నేనైతే ఇలా కాళ్ళు వెనకోళ్ళు కూడా ఇలా సాపుకుని కూర్చోవచ్చు చక్కగా. ఇక్కడ రిస్ట్ పెట్టుకోవచ్చు. 7 సీటర్. ఫ్రిడ్జ్ అండి, ఇది ఒక ఫ్రిడ్జ్ అండి. ఇది ఫ్రిడ్జ్. ఇక్కడ బటన్ ఇచ్చాడు ఆను. కూల్ బాక్స్. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. ఎవరో బండి వేసుకుని వెళ్ళిపోతున్నాడు కుర్రాడు, జుయ్ 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 అనుకుంటూ. వేరే లెవెల్ చేస్తున్నాడు. ఇప్పుడే సగం వరకు ఎక్కి ఒక పాయింట్ లాగామన్నమాట. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. అసలు ఆ రోడ్డు అక్కడి నుంచి వచ్చాం మనం, ఆ కింద నుంచి. ఆ చివరి కనిపించేదేమో మీకు లైక్ విలేజ్ అనమాట. ఇది మొత్తం నార్మల్ ఒమన్ బోర్డరా? అది ఒమనా? వేరే కంట్రీ కదండి అది. ఓకే, మొత్తానికి ఇక్కడ నుంచి ఒమన్ అయితే కనిపించిపోద్ది మనకి ఆ కంట్రీ. ఇదిగోండి ఇలా ఉంది. ఆ కిందది మొత్తం అలైన్ అనమాట. ఇంకా మనం పైకి ఎక్కాల్సింది ఉంది. ఇక్కడ పిల్లి అరుస్తుంది. దీనికి ఏమన్నా ఇద్దామంటే ఏమీ లేవు. ఇంత కొండ పైకి ఎలా ఎక్కేసావే నువ్వు? దీనికి అరబిక్లో చెప్పాలరా. యాళ్ళ అది అరబిక్ పిల్లి కదా. ఆ కింద హిల్ చూడండి, ఎవరో చెక్కినట్టుందనమాట. ఇప్పుడు పైకి వెళ్దాం. నేను ఫస్ట్ ఇది చూసి మిర్రర్ ఏంటి అంత క్లారిటీగా వచ్చేసింది అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఇది కెమెరా అని. ఇది ఇలా అంటే మళ్ళీ కెమెరా మిర్రర్లోకి వెళ్ళిపోయింది. ఇలా పైకి పెడితే కెమెరా ఆన్ అయింది అనమాట, రేర్ కెమెరా. ఇక్కడ నుంచి హోలు ఇటు నుంచి అటు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడే మెయిన్ పాయింట్కి వచ్చాం. ఆల్రెడీ చాలామంది వచ్చారు. ఇంకా ఈవినింగ్ అయ్యే కొద్ది ఇంకా ఎక్కువ అయిపోతారు అంట జనం. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చారు జాఫర్ భాయ్ ఇక్కడికి? నేను 2008లో వచ్చారా? అప్పటికి ఇప్పటికి చేంజెస్ అంటే డెవలప్మెంట్ అయ్యిందండి. ఇది ఇక్కడ ఇది ఏరియా అంతే ఉంది. ఇవన్నీ ఈ ఫుట్పాత్లు, పార్కింగ్లు అవి ఏంటండి చివరి ఉన్నాయి చూడండి, హోటల్స్.
బా ఇక్కడ కూడా హోటల్స్, ప్రైవేట్ ప్రైవేట్ మ్యాన్షన్ లాగా. ఇక్కడ షేక్లే అన్ని లోకల్ వాళ్ళు. ఇవన్నీ ఆల్రెడీ పెద్ద పెద్ద కొండలు, ఇవన్నీ పెద్దలు కొట్టేసి ఈ రోడ్లు లాంటివి వేశారు. ఇక్కడ చిన్న పార్క్ లాగా కూడా కట్టారు, చిన్న పిల్లలు ఇలా ఆడుకుంటున్నారు అనమాట. ఇక్కడ చిన్న హట్ లాంటిది కూడా ఉంది. ఇంకో సైడ్ నుంచి వ్యూ ఇలా ఉంది. ఇది వేరే ఏరియా. ఇక్కడ మొత్తం ఒమాన్ అనే అనుకుంటున్నాం మేమైతే. అయితే కింద మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చిన్న పాయల్లా కనబడుతుంది చూడండి మీకు. ఇక్కడ వర్షం పడ్డప్పుడు పైనుంచి కొండ మీద నుంచి వెళ్ళే వాటర్కి అవి అలా అయినాయి అనమాట. కానీ డైరెక్ట్గా చూస్తే భలే ఉంది తెలుసా ప్లేసు. ఎక్కువ మేఘాలు కూడా కనిపించట్లేదు, మొత్తం బ్లూ స్కై. ఏది 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 ఇదిగోండి ఫ్లైట్. ఎక్కడరా? అదిగోండి ఇదిగోండి 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 కనబడిందా ఫ్లైట్? ఇక్కడేమో ఎలా ఉంది. ఇదిగోండి మనం అనుకున్నది కరెక్టే, అది ఒమనే. ఏదైతే అక్కడ మీకు ఒక లైన్ లా కనిపిస్తుందో అది దాటితే అది మొత్తం ఒమన్ అనమాట, ఆ కంట్రీ. పిల్లిలు చూడండి ఎన్ని పిల్లిలు ఉన్నాయో. ఎటు చూసినా పిల్లిలే కనిపిస్తున్నాయి. కుక్కలు ఏం కనవలేదు కానీ ఎక్కువ పిల్లిలే. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఇక్కడ నుంచి ఇంకా బాగుంది. మీకు నైట్ వ్యూ అయితే అది మొత్తం కూడా మెరిసిపోతుంది అనమాట. కింద బిల్డింగ్స్ అన్నీ కూడా మెరిసిపోతున్నాయి. ఈ జబల్ ఫీట్ మౌంటైన్ సీ లెవెల్ కన్నా 1300 మీటర్లు పైకి ఉందన్నమాట ఈ మౌంటైన్ అంతా కూడా. ఇది సగమేమో కొంచెమేమో ఒమన్లోకి కొంచెమేమో యూఏలో కూడా కలుస్తుంది. ఈ హిల్లు 17 కిలోమీటర్స్ లాంగ్, 4 కిలోమీటర్స్ వైడ్ ఉందంట. చూడండి ఎంత ఉందో. నెక్స్ట్ ఇక్కడ 317 టోమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 3000 BC నాటి, అంటే దగ్గరగా 5000 సంవత్సరాల కిందట ఏర్పడిన ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి అనమాట అప్పుడు. 2 కొండల మధ్యలో రోడ్డు వేశారు. ఇవి ప్రైవేట్ విల్లాలు అంటారా బాయ్? ఇవన్నీ కూడా ప్రైవేట్ విల్లాలు ఎవరియో. ఇక్కడ నుంచి చూడండి భలే ఉంది. ఇప్పుడు ఇందాక మనం వచ్చిన రోడ్లే గుట్టల్లా ఉన్నాయి అన్నమాట కొండలు. హోటల్కి ముందు ఇలా వేసారనమాట. ఇక్కడ కూర్చుని ఆ వ్యూ చూస్తూ తినచ్చు, కాఫీ లాంటివి తాగొచ్చు. ఇక్కడ లవ్ సింబల్ కూడా ఉంది ఫోటోలు దిగడానికి. I don't think so. No, 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 no. లంచ్ చేద్దామని ఓ ప్లేస్కి వచ్చాం. భలే ఉంది ప్లేస్ అయితే చూడండి. మధ్యలో చెట్లు, అక్కడ లూలు మాల్. ఇవి ఏదో బిల్డింగ్ ఏదో కడుతున్నారు అక్కడ. ఇది వచ్చేసరికి రెస్టారెంట్ ఎదరా. దాని పేరు అల్ఫనార్. ల్యాండ్ రోవర్, ఓల్డ్ ల్యాండ్ రోవర్. ఎన్ని ఇయర్స్ కిందటో మరి. చూడండి ఎలా ఉందో. కలర్ చూడండి, బ్లూ కలర్, స్కై బ్లూ కూడా కాదు, ఏదో రకమైన బ్లూ. బయటలాగా చిన్న ఫిరంగుల్లా ఉన్నాయి. సడన్గా నేను చూసి ఎవరో నిజమైన మనిషి ఏమో అనుకున్నాను. గెటప్ చూడండి. అల్ఫనార్ రెస్టారెంట్ పేరు ఒంటె. చిన్న చిన్న డియర్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక ఒంటె. మధ్యలో చెట్టు ఉంది రెస్టారెంట్ మధ్యలో. ఓల్డ్ అరబ్ ట్రెడిషన్లా ఉంది బిల్డింగ్ అయితే. డోర్ చూడండి ఎలా ఉందో, ఓల్డ్ డోర్ ఓపెన్ చేయరా. ఓల్డ్ డోర్ అనమాట. ఇక్కడేమో చేపలు అమ్ముతున్నారు. ఇదేంటి రొయ్యలో ఏంటో. బయట వరుసగా కూడా వేప చెట్లు ఉన్నాయి, ల్యాంతర్లు. బాగుంది, బయట సిట్టింగ్ కూడా బాగుంది. ప్రైవసీగా ఉంటుందని బయటే కూర్చుంటున్నాం. మళ్ళీ లోపల ఎందుకు, చీకటిగా ఒకటి ఉంది. అందరికీ మనం గట్టిగా మాట్లాడితే వాళ్ళకి కూడా ఇబ్బంది. ఇలాంటి హ్యాండ్ వాష్ అయితే నేను ఎప్పుడు చూడలే. చాలా రెస్టారెంట్లకు వెళ్ళాం కానీ మనం. హ్యాండ్ వాష్ ఇక్కడ ఇలా ఉంది అనమాట. 2 రకాల సిట్టింగ్లు ఉన్నాయి. ఇది వచ్చేసరికి నార్మల్ సిట్టింగ్. ఇక్కడ చూసుకుంటే ఇలా కింద కూర్చుని తినొచ్చు అనమాట, మంది స్టైలు. ఇదేంటి ఇలా ఉందేంటిది, ఇదో టైప్. ఇది నేను ఇంకా ఓపెన్ చేస్తే లోపల ఫుడ్ ఉంటుంది అన్నట్టుంది. అది ప్లేట్ బాగుంది, మంచిగా ఫ్లవర్లు గట్ట ప్రింట్ వేసి. అన్న వచ్చినప్పటి నుంచి నవ్వుతానే ఉన్నాడు. ఏమర్థమైందని థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు అర్థం కాల. ఫస్ట్ సూప్ ఒకటి చెప్పాం, చికెన్ సూప్. అది చూడండి ఎలా ఉందో చూడడానికి. లోపల చికెన్ ఇవన్నీ కనబడుతున్నాయి. పైన చిన్న మసాలా పొడి లాంటిది వేసారు. కానీ చూడడానికి అయితే మ్యాగీ సూప్ లాగే ఉంది. టేస్ట్ చూద్దాం. టేస్ట్ కూడా మ్యాగీ సూప్ లాగే ఉంది. నిజమే అలాగే ఉంది. మ్యాగీ సూప్ ఉడకబెట్టి నీళ్ళు, అదే మ్యాగీ నీళ్ళు. అంటే ఇక్కడ ఈ అరబిక్ స్టైల్ రెస్టారెంట్లో ఎందుకన్నా స్పైసీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కొంచెం నిమ్మకాయ పిండాను అందులో, కొంచెం ఫ్లేవర్ అయినా తెలిసిద్దని. ఇదిగోండి తీసి నూడిల్స్ వేసారు.
పర్వాలా ఓకే. ఇది వచ్చేసరికి మటన్ కోఫ్తా, చిచి కాదు ఫిష్ కోఫ్తా. ఎక్కువ మటన్ కోఫ్తా అలవాటు అయిపోయి ఇక్కడ కూడా మటన్ కోఫ్తా అంటున్నాను. చూడండి చూడడానికి ఎలా ఉందో, టేస్ట్ చూద్దాం. ఫిష్ ఫ్లేవరు, అదే కొంచెం ఆ నీసు స్మెల్ అలాగా పర్వాలా. పాపలు కొన్ని ఆకు కూరగాయలు ఆకులు వేసారు. ఇందులో మటన్ అయితే చాలా బాగుంటుంది. మటన్ అయితే సూపర్, మటన్ కోఫ్తా. ముళ్ళు కూడా మిక్సీ కొట్టేసినట్టున్నాడు. అవునా? ఈ ప్రాన్ చూడండి ఎలా ఉందో, పైన కింద ఏం తీయలా. గ్రిల్ ప్రాన్. ఇది మనమే తీసుకోవాలి. టేస్ట్ చూద్దాం. ఎందుకో బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఇది తేడా కొడుతుంది. లేదు బ్రో, బాగుంటుందని అనిపిస్తుంది నాకు. తినేసావా? నువ్వు తిన్నావా? తినలే తలకాయలు అయితే శుభ్రం చేసుకున్నాను. బాగుందిరా, బాగుంది, చాలా బాగుంది. కరెక్ట్గా ఉన్నాయి. సాల్ట్ అన్నీ కూడా మన స్టైల్లో ఉంది. ఇది కొంచెం ఇది లోపల షెల్ ఓపెన్ చేసి ఇంకా అంత వద్దు, అంత అవసరం లేదు. ఒరే మీట్ ఉంది ఇంకా అక్కడ కూడా ఉంటుందిరా. వేస్ట్. నెక్స్ట్ మటన్ మద్ఫూస్ చెప్పాం. ఒక గరిటె కూడా ఇచ్చారు వడ్డించుకోవడానికి. అండ్ కొంచెం వడ్డించుకుని ఒక పీస్ వేసుకుందాం. ఏంటి రెడ్ కలర్లో ఉంది పీసు? పంపతి స్పైసీ ఉంటుందా ఏంటి? ఇక్కడ నిమ్మకాయ, నిమ్మకాయ చూసుకోవాలి. నిమ్మకాయ మద్ఫూస్లో నిమ్మకాయ వేస్తారు. నొక్కాను రే, నొక్క కాగిపోద్ది. మద్ఫూస్, మటన్ మద్ఫూస్. రైస్ చూడండి. రైస్ అయితే చూడడానికి మందిలా అనిపించింది. తినేలా ఉంది చెప్పరా. వలిగా రివ్యూ ఇస్తాడు తిని. మటన్ పీసు, మటన్ ఫ్రై చేసేదేంట్రా ఇది? చికెన్ ఉంది. తీయగా ఉంది. ఆ పైన గ్రేవీ వల్ల రైస్ ఏమో చాలా పుల్లగా ఉంది. వలిగాడు చెప్తాడు. బా చెడగొట్టేసాడు మీద వేసి. అది వేస్తారు. అది వేయడం వల్ల అది వేస్తారు. అది వేయకుండా ఏం చేయరు దీన్ని. నేను చాలా మంది మన దుబాయ్ బ్లాగర్స్ అలాగే వేస్తారు. దుబాయ్లో వంట చేసే వాళ్ళు వీడియోలు చేస్తారు ఈ మధ్యన. ఈరోజు మద్ఫూస్ వండాను అది సేమ్ ఎలాగే వండుతారు అలా. అది నిమ్మకాయ వేసి పుల్లగా అయిపోయింది. ఎందుకని? దానివల్లే అనుకుంటా పుల్లగా. దానివల్లే. దుబాయ్ మటన్ బిర్యానీ పీస్ చూడండి. ఇదేంటో కర్రీలా చేశారేంటి పీసు. దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. మద్ఫూస్ అయితే ఓకే ఓకే, మనకి సెట్ అవ్వలేదు అది మన టేస్ట్ బడ్స్కి. ఇది చూద్దాం ఎలా ఉందో. తీయరా ఆ గ్రేవీ కలిపితే ఆనియన్ దీనికి చాలా తీయగా ఉంది. మటన్ మాత్రం భలే కుక్ అయింది. చూడండి మద్ఫూస్లో మటన్ కూడా భలే ఉంది. మటన్ బాగుంది. పైన గ్రేవీ ఏదైతే ఇచ్చారో ఆ గ్రేవీ తీయగా ఉందన్నమాట. ఎంతైనా తీయగా ఉంది బిర్యానీ. మన ఇండియా, మన హైదరాబాద్, ఎక్కడ ఏ కంట్రీ కొట్టలేదు బిర్యానీ మందే. ఇంకెక్కడ సెట్ అవ్వదు అసలు. మన ఇండియానే. ఫ్లైట్ చూడండి ఎంత కింద నుంచి వెళ్ళిపోతుందో. మళ్ళీ ఇంకోటి వస్తుంది ఫ్లైట్. ఇప్పుడే ఒకటి చెప్పా, మళ్ళీ వచ్చేస్తుంది. అదిగోండి ఇంకోటి వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడే చెప్పానా, మళ్ళీ ఇంకోటి మూడోది అప్పుడే మనకి ఇదిగోండి. అక్కడ ఒకటి వస్తుందా, మళ్ళీ దాని వెనక్కి ఇంకోటి ఉంది చూడండి ఇలా వెయిటింగ్. అదిగోండి చూడు. అయ్యా మా తల మీదకి వచ్చిందా ఇది. ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు నేను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేసేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.